తోటి మొత్తం ఆన్లైన్ లో ఉంది అది. దాని తర్వాత తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం అని 16 పాయింట్ అజెండా కూడా ఆయన మొదలుపెట్టింది. ఓకే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అన్నది అసలు టీడీపీ ఫస్ట్ అజెండా కదా. ఏంటి అది మొదలుపెట్టింది మా తాత మహారథి, త్రిపురనేని మహారథి గారు. అది అని వెన్నంటూ ఉండి పార్టీకి కూడా బాగా ఇదన్నా. అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అంత పవర్కి వచ్చి అంత పవర్ఫుల్గా టీడీపీ ఉన్నప్పుడు ఎవరైనా మహారథి కొడుకుగా లేదా మహారథి ఏ చిన్న కనెక్షన్ ఉన్నా కూడా టీడీపీలోకి వెళ్తారు కదా. కానీ మా నాన్న అప్పుడే స్టార్టింగ్లోనే ఫస్ట్ జనతా పార్టీలో అది వేరే తాతగారు కంటెస్ట్ చేశారు, అప్పుడు ఈయన కార్యకర్త అని చేశారు. ఈ టైంలో ఈ టీడీపీ ఈ టైంలో కూడా బీజేపీ భారత్ మాతాకి జై, అప్పుడు బీజేపీ వాజ్ 0. ఇది అప్పుడే 2 ఎంపీలు ఏదో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినాయి, ఒకటి జంగారెడ్డి గారు, ఇంకోటి గుజరాత్లో 2. అప్పటి నుంచి ఏమున్నా లేకపోయినా పార్టీ పవర్కి వస్తుందా లేదో తెలియదు, స్టేట్లో వస్తుందా తెలియదు, సెంట్రల్ ఒక కార్పొరేటర్ గెలుస్తాడో కూడా తెలియదు. బట్ ఐడియాలజీ అన్నది ఈయనకి చాలా అసలు సంతోషపడిపోయారు లోపల. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా వెన్ వి టాక్ అబౌట్ భారత్ మాత, వెన్ వి టాక్ అబౌట్ బీజేపీ నేషనలిజం, ఆయనలో తెలియని ఒక ఆనందం, తెలియని ఒక సంతోషం. నేను పర్సనల్ గా చూసింది యాజ్ అ సన్ చెప్తాను, ఒక ప్యాషన్ వచ్చేస్తుంది. సో అట్లా ఆయన అప్పటి నుంచి చాలా సినిమా వాళ్ళని పార్టీలో చేర్పించడము. అద్వానీ గారు రథయాత్రలో కీలకంగా ఆయనతో పాటు కాన్వాయ్లో ఈయన ఉండేవారు. అద్వానీ గారు రథయాత్ర, రామ్ జన్మభూమిలో ఈయన కీలక పాత్ర. అంటే ఈయన వంతు కృషి ఈయన చేశారు పార్టీ మొత్తం. పార్టీతో అంటే ఇది వన్ ఆఫ్ ద పయనీర్స్, వెరీ ఓల్డ్ సీనియర్ పర్సన్ బీజేపీ. ఇది ఒక ప్రస్థానం, అదే చెప్పాను కదా. సినిమా దీనికి బ్యాలెన్స్. ఒక 50 సినిమాలు అంత గొప్ప గొప్ప సినిమాలకి కో డైరెక్టర్ గా చేసిన ఒక వ్యక్తి ఒక డైరెక్టర్ గా ఒక ప్రస్థానమే వేరేలాగా ఉంటది. చూసారంటే ఏంటంటే బి గోపాల్ గారు కోదండరామరెడ్డి గారికి ఈక్వల్ ఒక స్థాయిలో ఉండే వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. అట్లా వెళ్ళాల్సింది కెరియర్, అంత లోతున్న కుటుంబం కూడా. బట్ ఈయనకేంటంటే ఒక సైడ్ ఇది ఉన్నా కూడా ఎప్పుడు ద పొలిటికల్ ఆస్పెక్ట్, ద సోషల్ ఆస్పెక్ట్, సొసైటీ కోసం నా ఒక కర్తవ్యం అన్నది ఆయనకి ఇట్ యూస్ టు డామినేట్. అది సినిమాల్లో కూడా కనపడేది, ఆయన లైఫ్ లో కూడా కనపడుతుంది, ఆయన మాటల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈ మొత్తం ఇప్పుడు మీడియా ఛానల్స్ లో చాలా కొంచెం ప్రస్థానము, అది కూడా ఏంటంటే ఇట్ ఎబ్స్ ఫ్రమ్ దిస్ యాటిట్యూడ్. సో సొసైటీ కోసం, సొసైటీ పట్ల మనకు అవగాహన, సొసైటీ పట్ల మన కర్తవ్యం. అందుకనే ఆయన ఫియర్లెస్ గా మాట్లాడతారు, ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అండ్ హీ కెన్ టెల్ యూ. దానికి చరిత్ర అంతా తెలుసు. వీళ్ళు ఇట్లా అంటే ఇట్లా అని మొత్తం చరిత్ర ఉంటది. ఈయన కూడా అంత డీప్ ట్రావెల్ కదా. సో ఏదో అల్లాటప్పగా ఏదో గాలిలో చెప్పే కవర్లు కాదు, వాస్తవంగా ఉండేది, వాస్తవాలు చెప్తారు, ప్రూఫ్ తో సహా చెప్తారు. చెప్పిన లాజిక్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వై you used to see that weight in his talk. ప్రతి మీడియా ఛానల్లో మాట. అందుకని మీడియా ఛానల్స్ ఎక్కువ మంది, చాలా మంది తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈయనేంటి ఈయన ఎవరు, ఆ డిబేట్ లో కూర్చున్నప్పుడు ఈయన ఎవరు ఏంటి కాదు కామెంట్స్. తెలియని వాళ్ళు తెలియదు, రాకు తెలీదు వాళ్ళకి. దే డోంట్ నో ద హెడ్, దే డోంట్ నో ద టైల్, ఏమీ తెలియదు వాళ్ళకి. తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈయన ఎవరు అసలు, హూ ఇస్ హీ, ఒక అనలిస్టు, ఏం మాట్లాడతారో ఈయనకే తెలీదు. ఇట్లంతా పవన్ కళ్యాణ్ అంత వ్యక్తిని అనే స్థాయి ఉందా, పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఉందా, చిరంజీవిని అనే స్థాయి ఉందా, వీళ్ళని అనే స్థాయి ఉందా, చంద్రబాబుని అంటారు. వాళ్ళకేంటంటే దే డోంట్ నో ద ఇంటర్నల్ హిస్టరీ ఆఫ్ హూ చెట్టిబాబు ఇస్, హూ త్రిపురనేని ఇస్. గొప్ప అని చెప్పట్లేదు, ఎవ్రీబడి, వీఆర్ ఆల్ గ్రౌండెడ్ ఎవ్రీబడి. బట్ దెర్ ఇస్ ఒక చరిత్ర ఉంది కదా. త్రిపురనేని మహారథి గారు అంటే టీడీపీ, ఆయనకు ముందు మొట్టమొదటి థియేటర్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించింది ఎవరు, ఈయన ముత్తాత త్రిపురనేని మహారథి గారు వాళ్ళ తండ్రి సత్యనారాయణ గారు. ఆయన మున్సబ్ జమీందారు, కృష్ణా జిల్లా. మారుతి టాకీస్ పోతిని బ్రదర్స్ తో కలిసి పెట్టింది. సినిమా అన్న వాళ్ళు అంత డీప్ వీళ్ళకి.
తాతకు నుంచి నాన్నది అంత ఉంది కదా, చరిత్ర ఉంది కదా. అవును. అదొకటే కాదు, ఇంకా మా కుటుంబీకులు అనువంశికులు రామ్ సామ్ చౌదరి గారు ఉన్నారు. ద్రవిడియన్ మూమెంటే ఆయన కలం నుంచి ఇండైరెక్ట్లీ పరోక్షంగా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ ద్రవిడియన్ మూమెంట్. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతుంది, డిఎంకే ఏడిఎంకే మొత్తం పుట్టింది ఆ కలం నుంచే. పెరియార్ భావజాలం అంతా పుట్టింది రామస్వామి గారు. ఆయన స్టాచ్యూ ఉంది ట్యాంక్ బండ్ లో. ఇండియన్ గవర్నమెంట్ హస్ రిలీజ్ అ స్టాంప్ ఇన్ హిస్ నేమ్. అంత వెయిటేజ్ ఉన్న ఫ్యామిలీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఉందా అంటే అంతకన్నా ఎక్కువ స్థాయి ఉంది. పవన్ కళ్యాణ్ గారు మేబీ పాపులర్, ఈజ్ అ హీరో, బట్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఈజ్ నాట్ ఆర్డినరీ. హిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఆర్డినరీ, ఈక్వల్లీ మచ్ బిగర్. చెప్పుకోవాలంటే మచ్ బిగర్ అని అంటాం కాదులే, కానీ దే హ్యావ్ దేర్ అచీవ్మెంట్స్, దే ఆల్సో హ్యావ్ దేర్ అచీవ్మెంట్స్. సమకాలికులు. మా పెద్ద ఫ్యామిలీ అంటే ఈయన పెద్ద ఫ్యామిలీ. ఈయన ఏంటి వీళ్ళు మాట్లాడేది చెప్తున్నా. కొంతమంది పవన్ కళ్యాణ్ అదేదో ఏంటి రీసెంట్ గా ఒక ఈయన కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. అవును. కోటా శ్రీనివాసరావు గారు నాన్న సినిమాల్లో చాలా సినిమాలు చేశారు. చాలా మంచి బాగా ఇంటికి వచ్చేవారు, ఆయన ఇంటికి వెళ్ళేవారు, అంత అనుబంధం. చనిపోయినప్పుడు దగ్గరుండి అన్ని చేస్తారు. అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు కూడా తెలియకపోవచ్చు, కానీ వాళ్ళతోటి మాకు బాగా ఇది. అక్కడ బయలుదేరేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏంటి వస్తాను చిట్టిబాబు గారు అన్నారు. అంతే ఏముంది, నాన్న పలకరిస్తారు, ఆయన పలకరిస్తారు. చాలా సందర్భాల్లో ఉంటది అది. ఫ్యామిలీ ఏం ఇప్పుడేమి పరిచయాలు లేని ఫ్యామిలీ కాదు కదా. అల్లు రామలింగయ్య గారు ప్రతి సినిమాలో, మా తాత ప్రతి సినిమాలో ఉండేవారు. పాత పరిచయాలు అని, కొత్త పరిచయాలు ఏం కాదు. చెప్పారు దానికి మీడియా వాళ్ళు చెప్తున్నా ఎలా ఉంటారంటే, పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప మనిషి, చిట్టిబాబు గారికి నమస్కారం పెట్టారు. ఏంటి చిట్టిబాబు గారికి నమస్కారం పెడితే పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషా? పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషా? ఈయనకి నమస్కారం అంటే ప్రతి నమస్కారం. చిట్టిబాబు గారు కూడా నమస్కారం పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి. చిట్టిబాబు గారు కూడా నమస్కారం పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి. కానీ పరిచయాలు ఉండటం వల్ల పరిచయాలు ఉంది. అది వీళ్ళకి తెలియకపోతే, ఈ ఫ్యాన్స్ కి ఉన్నారు కదా మూర్ఖులు, వీళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. ఇట్లా అనవసరంగా రాంగ్ ఒక వ్యక్తుల గురించి షుడ్ నాట్ క్రియేట్ అన్ అన్నెసెసరీ థింగ్. బికాజ్ he comes with a lineage, he comes with loads of experience, he comes with a bigger journey. Success is different, but the journey is also more important. It comes with loads of experience. అది పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ కింద వాళ్ళు మిడి ఏం తెలియదు కదా, ఈ పిచ్చి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.